హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 10 సంవత్సరాలుగా గానీ మన మ్యూచువల్ ఫండ్స్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత వేగంగా ఎంత సైజులో పెరిగింది అనంటే 6 రెట్లు పెరిగింది. అది కూడా ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా గానీ చూసినట్టయితే 3 రెట్లు ఎక్కువైంది. డిసెంబర్ 2025 కల్లా 6 నెల మాత్రమే 80,23,000 కోట్లని అసెట్ అండర్ మేనేజ్మెంట్ యొక్క తీరులోని మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెంచుకున్నాయి. సో దీంట్లోని ఎందుకు ఇంత ఎక్కువగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతున్నాయి అనంటే చాలా మంది ఇంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి. ఎందుకు? పెట్టుబడిదారులకి మంచి ఆదాయం అనేది వచ్చినట్టయితే తప్పకుండా దాంట్లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ గానే ఉంటారు కదా. సో ఇదే ధోరణిలోనే మనం మిడ్ క్యాప్ ఫండ్స్ యొక్క యావరేజ్ యాన్యువల్ రిటర్న్ గానీ తీసి చూసినట్టయితే దాదాపుగా 21% ఉంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అయితే 16%, స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే దాదాపు 19-22% మధ్యలో ఉన్నాయి. ఇంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయంటే ఈ కంపెనీస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ విషయానికి కానీ వస్తే అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన కంపెనీస్, ఏవైతే చాలా ఎక్కువగా ఎదుగుదల అవకాశాలు ఉన్నాయో, మల్టీ బ్యాగర్స్ గా మారే అవకాశాలు ఉన్నాయి కంపెనీస్ ని ముందుగానే గుర్తించి ఫండమెంటల్స్ యొక్క ఆధారంగా అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కానీ ఎంతైతే ఎక్కువగా రిటర్న్ వస్తుందో అక్కడే ఎక్కువగా రిస్క్ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ వీడియోలోని గత క్వార్టర్లోని ఏవైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్, చాలా పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అయిన పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళ యొక్క స్టేక్స్ ని ఈ కంపెనీస్ లో పెంచుకున్నారు. అటువంటి కంపెనీస్ ని తీసుకుని వాళ్ళ ఫండమెంటల్స్ తో సహా అన్ని ఏం చేస్తున్నారని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు 2 విషయాలు చకచకా చేసేయండి. ఒకటి, మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 2, ఈ పర్టికులర్ స్టాక్స్ ని ఏదైతే మేము చెప్తున్నామో అది రికమెండేషన్ గా అస్సలు తీసుకోకుండా, ఫండమెంటల్స్ బాగున్నాయి కాబట్టి ఏవైతే పరిమితుల్ని మేము ఎంచుకుని మీ ముందుకు తీసుకొస్తున్నామో ఇవి వర్కబుల్ గా ఉంటాయి కాబట్టి మీ యొక్క సొంత డ్యూ డెలిజెన్స్ చేసుకున్న తర్వాత, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని సంప్రదించుకున్న తర్వాత మాత్రమే మీరు ఇందులోని ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గల నిర్ణయాల్ని తీసుకోండి. అయితే నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 3 స్టాక్స్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ గత క్వార్టర్లో వాళ్ళ యొక్క స్టేక్స్ ని పెంచుకున్నారనేది. మొట్టమొదటి కంపెనీ యథాత్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్. సో యథాత్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లోని గత క్వార్టర్లోని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2.31% స్టేక్ ని పెంచుకున్నారు. అదే టైంలోని బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వాళ్ళు 1.18% స్టేక్ ని పెంచుకున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ఎలా మూవ్ అయింది అని చూసినట్టయితే, ఈ కంపెనీ యొక్క స్టాక్ ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత 300 రూపీస్ ఉండేది కాస్త అక్టోబర్ 2025లోని దాని యొక్క ఆల్ టైమ్ హై అయిన 840 రూపీస్ ని చేరుకుంది. దాని తర్వాత 35% కరెక్షన్ కి గురైంది. సో ఇవాళ రోజున 485 నుంచి 505 మధ్యలో సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్స్ ని క్రియేట్ చేసుకుని పెట్టుకుంది. అండ్ ఇదే టైంలో లాస్ట్ 3 ఇయర్స్ వీళ్ళ యొక్క డేటాని కానీ తీసి చూసినట్టయితే, మొట్టమొదటి సేల్స్ గ్రో అయిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 32% అయితే, అదే టైంలో గ్రో అయిన ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 43% ఉంది. పీ రేషియో విషయానికి కానీ వచ్చినట్టయితే 34.89 టైమ్స్ లోని ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది దాని యొక్క పియర్స్ తో పోల్చిన, మీడియంతో పోల్చిన చాలా తక్కువ. పీజీ రేషియో ఇక్కడ 0.81 ఉండడం తోటి గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. యథార్థ్ వాళ్ళు ఎటువంటి బిజినెస్ లైన్ లో ఉన్నారు? ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్స్ లోని వీళ్ళు ముఖ్యంగా, అంటే వాళ్ళ ఆపరేషన్స్ మొత్తం అక్కడి నుంచే, అండ్ వీళ్ళు నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ని నడిపిస్తున్నారు. అత్యధికమైన ఆదాయం 37% వచ్చేది గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క రీఇంబర్స్మెంట్ నుంచి. అంటే సూపర్ స్పెషాలిటీ సేవల్ని వీళ్ళ యొక్క హాస్పిటల్స్ లో వీళ్ళు అందించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ లోని ఏవైతే క్వాలిఫై అవుతాయో వాటికి అగేన్స్ట్ గా ఇటీవల రివిజన్స్ జరగడం వల్ల వీళ్ళకి చాలా మంచిగా అది లాభదాయకంగా మారింది. అంటే వీళ్ళకి రావాల్సిన రీఇంబర్స్మెంట్స్ అన్ని టైంకి చేరుతున్నాయి, రేట్స్ కూడా ఎక్కువగానే పెరిగినాయి. అండ్ దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించినంత వరకు అంతర్జాతీయ లెవెల్ నుంచి, అంటే ఆఫ్రికా నుంచి కావచ్చు, కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మెడికల్ ట్రావెల్ పార్ట్నర్షిప్స్ ని చేసుకోవడం వల్ల ఇంటర్నేషనల్, అంతర్జాతీయ లెవెల్లో కూడా పేషెంట్స్ అనేవాళ్ళు చాలా మంది హాస్పిటల్లోకి వస్తున్నారు. కీ మెట్రిక్స్ పరంగా చూసేద్దాం. సో మొట్టమొదటి విషయం, ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి 26 హాఫ్ ఇయర్ 1 కి గాని చూస్తే ఈ 5 సంవత్సరాల పాటుగా ఏం మారింది? వీళ్ళ బెడ్ కెపాసిటీ 3 రెట్లు పెరిగింది. అదే టైంలో బెడ్ ఆక్యుపెన్సీ రేషియో అనేది అంటాం కదా, 42% ఉండేది కాస్త 66%కి పెరిగింది. అదే మెచ్యూర్ అయిన హాస్పిటల్స్ లోని బెడ్ కెపాసిటీ 72% వరకు పెరిగింది. యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ ఏదైతే 21,200 రూపీస్ ఉండేదో 32,000 రూపీస్ వరకు పెరిగింది. ఇది ఇలాగుండగా సెప్టెంబర్ 2025 P&L తీసి మనం రిజల్ట్స్ ని గాని పరిశీలించి చూసినట్టయితే 28% రెవెన్యూ ఈ సంవత్సరం పెరిగింది గత సంవత్సరం అదే క్వార్టర్ తో పోలిస్తే. దీని వెనక అట్లా ముఖ్యమైన ఎక్కువగా గ్రోత్ ఇచ్చింది న్యూ హాస్పిటల్స్ పెట్టిన దగ్గర నుంచి 110% గ్రోత్ వస్తే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన హాస్పిటల్స్ నుంచి 19% వరకు ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ని చూసింది. కాకపోతే ఎక్స్పెన్సెస్
32% అదే పీరియడ్లో పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ మీద దీని యొక్క ప్రభావం అనేది పడింది. ఎబిడ్డా ఏమో 18% ఇయర్ ఆన్ ఇయర్ మాత్రమే పెరిగింది, కానీ మార్జిన్ పరంగా చూస్తే 200 బేస్ పాయింట్స్ తగ్గిపోయింది. ఫినాన్స్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ పరంగా ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గినప్పటికీ, అదర్ ఇన్కమ్ పెరిగినప్పటికీ దీని యొక్క ప్రభావం నెట్ ప్రాఫిట్ గత సంవత్సరంతో పోలిస్తే 33% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, 41.3 crores కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 60 బేస్ పాయింట్స్ పెరిగింది. గ్రోత్ అవుట్లుక్ పరంగా భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేయబోతున్నారు అని అంటే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా రెవెన్యూ గైడెన్స్ అనేది రాబోయే కొన్ని సంవత్సరాల పాటు 30% వరకు ఉంటుందని తేల్చి చెప్పారు. అండ్ అలానే ఎబిడ్డా మార్జిన్, సో వాళ్ళు ఇప్పుడు ఏవైతే కొత్త హాస్పిటల్స్ పెట్టి దాని నుంచి యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ అనేది అండ్ బెడ్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఎబిడ్డా రేషియో ఇప్పుడు ఉండే 18% నుంచి 28.5% నుంచి 29% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీనితో పాటుగా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్లోనే రాబోయే 3-4 సంవత్సరాల్లో 2500 బెడ్స్ వరకు కెపాసిటీని యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా చేస్తే యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే స్థాయి కన్నా 8-10% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్రాలోని వీళ్ళు నిర్మిస్తున్న హాస్పిటల్ ఏదైతే ఉందో అది Q4 కల్లా ఆపరేషన్లోకి వచ్చేస్తుంది. వన్స్ అది కానీ ఆపరేషన్లోకి వచ్చేసినట్టయితే అక్కడి నుంచి రెవెన్యూ పర్ బెడ్ విషయానికి వస్తే 30,000 దాకా ఉంది. అండ్ ఇది మెచ్యూర్ అయ్యే కొద్దీ గ్రూప్ యొక్క యావరేజ్ని దాటి కూడా మంచిగా రెవెన్యూ ఇస్తుందని ఆశిస్తున్నారు. రాబోయే 4.5 సంవత్సరాల్లోనే హాస్పిటల్ యొక్క నెట్వర్క్ ని పెంచడానికి కోసం 1,500 వరకు కేటాయించారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా. మేనేజ్మెంట్ వాళ్ళు అసలు ఏమంటున్నారు ఈ హాస్పిటల్ యొక్క అవుట్లుక్ ఆర్ గ్రోత్ ధోరణిలోనని ఇప్పుడు మీరు చూడండి. ऑक्यूपेंसी की वजह हम अभी एग्जिस्टिंग बेड्स जो कि इस समय जो स्टार्ट हो चुके हैं उस पे काउंट करें, जो कि ऑलरेडी क्लोज टू 65% है, तो हमें लगता है कि एग्जिस्टिंग बेड्स की जो 65% की ऑक्यूपेंसी है ये क्लोज टू 70% जा सकती है विद इन 1 ईयर. और साथ ही हम काफी और जो बेड्स ऐड कर रहे हैं. క్యాష్ ఫ్లోస్ విషయానికి వచ్చేద్దాం. సో మొట్టమొదటిది క్యాష్ ఫ్లో 2024లోని నెగటివ్ లో ఉంది, ఎక్కువగా రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీ యొక్క ప్రెషర్ వల్ల. దాని తర్వాత 2025లోని 150 కోట్ల వరకు పెరిగింది. డిప్రిసియేషన్ 57 కోట్ల దాకా పెంచారు కాబట్టి. అండ్ ఇదే టైంలోని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 1.15 టైమ్స్ ఉంది. రిసీవబుల్ మీద ఉన్న ప్రెషర్ కూడా తగ్గిపోయింది. 2026 హాఫ్ ఇయర్ 1కి మాత్రం తీసుకున్నట్టయితే 48.5 crores దగ్గర మాత్రమే ఉంది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. కొంచెం రిసీవబుల్స్ నుంచి ప్రెషర్ అనేది చూస్తుంది ఈ కంపెనీ. అండ్ ఇదే టైంలో 0.58 టైమ్స్కి తగ్గిపోయింది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్. అంటే క్యాష్ కన్వర్షన్ కొద్దిగా స్లో అయిపోయిందని మనకు అర్థమవుతుంది. రిస్క్ పరంగా యథాత్ హాస్పిటల్స్ వాళ్ళు ఎటువంటి రిస్క్ గురవుతారు అని అంటే 51% వీళ్ళ యొక్క ఆపరేషన్స్ నోయిడా అండ్ గ్రేటర్ నోయిడా రీజియన్లో ఉండడం వల్ల, ఇక్కడే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది జాగ్రఫీ పరంగా ఒకే చోటు ఉండడం వల్ల అది పెరిగిపోయింది. అండ్ వీళ్ళకుండే 9 హాస్పిటల్స్లో 8 హాస్పిటల్స్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. ప్రమోటర్స్ యొక్క స్టేక్ కూడా 61% నుంచి వాళ్ళు 55% వరకు తగ్గించుకున్నారు. ఈ ట్రెండ్ పైన మనం ఒక కన్ను వేసి ఉంచాల్సిందే. కంపెనీ నెంబర్ 2 గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్. సో గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్ విషయానికి వస్తే గత క్వార్టర్లోని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 0.36% స్టేక్ ని కొనుక్కున్నారు. అదే టైంలోని ఇక్కడ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు దాదాపుగా 1.23% స్టేక్ ని కైవసం చేసుకున్నారు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ విషయానికి కానీ మనం వచ్చినట్టయితే జూలై 2024లో దాని యొక్క ఆల్ టైమ్ హై అయిన 1,523 రూపీస్ని రీచ్ అయిన తర్వాత 30% కరెక్షన్కి గురైంది. సో ప్రస్తుతం కానీ చూసినట్టయితే 923 అండ్ 802 దగ్గర సపోర్ట్ జోన్స్ని క్రియేట్ చేసుకుని ట్రేడ్ అవుతుంది. గత 3 సంవత్సరాల యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ పరంగా చూస్తే ఈ కంపెనీకి 15% ఉంది, ప్రాఫిట్ పరంగా చూస్తే 47% ఉంది. వీళ్ళు ఎటువంటి బిజినెస్లో ఉన్నారు? సో వీళ్ళు మన దేశంలోని అత్యంత పెద్ద ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీ. ఏవైతే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, బల్క్ డ్రై కమోడిటీస్ ఏవైతే ఉంటాయో అవి మన దేశం నుంచి ఇతర విదేశాల నుంచి ఇక్కడికి షిప్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి 2 ముఖ్యమైన వర్టికల్స్ లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటిది షిప్పింగ్, రెండోది ఆఫ్ షోర్. 69% ఆదాయం వీళ్ళకి వస్తుంది ఇతర దేశాలు, విదేశాల నుంచి. అండ్ షిప్పింగ్ లో ముఖ్యంగా వీళ్ళకు ఉండే క్లయింట్స్ విషయానికి వస్తే చెవ్రాన్, రిలయన్స్ వాళ్ళు అండ్ ఎగ్జాన్ మొబైల్స్. అండ్ ఆఫ్ షోర్ లోని వీళ్ళ యొక్క సబ్సిడరీ అయిన గ్రేట్ షిప్ ఇండియా లిమిటెడ్ ఈ పర్టికులర్ దీని ద్వారా ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ సేవల్ని అందిస్తున్నారు. ఓఎన్జీసీ వాళ్ళతో డైరెక్ట్ గా లేకపోతే ఇండైరెక్ట్ గా సపోర్ట్ జాగ్రిగ్స్ అండ్ సపోర్ట్ వెజల్స్ ని ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు ఇటువంటి సేవల్లో. సో ఇప్పుడు మనము వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే 2026 Q2 విషయానికి వస్తే రెవెన్యూ ముందు సంవత్సరంతో పోలిస్తే 8% తగ్గింది. ముఖ్యమైన కారణం పాతబడిపోయిన నావలు ఏవైతే ఉంటాయో ఆ షిప్స్ అన్నిటిని వీళ్ళు అమ్మేయడం తోటి వీళ్ళ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఇది మాత్రమే కాకుండా
వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ట్యాంకర్స్ అండ్ డ్రై కమాడిటీ ఆర్ డ్రై బల్క్ కమాడిటీస్ యొక్క ఫ్రైట్ రేట్స్ తగ్గిపోవడంతో దాని యొక్క ప్రభావం ఇమీడియట్ గా టాప్ లైన్ మీద పడిపోతుంది. సో దీని యొక్క ధోరణి వల్ల ఎక్స్పెన్సెస్ 27% తగ్గినప్పటికీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కేవలం 11% పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 1100 బేస్ పాయింట్స్ పెరిగింది. ఇంట్రెస్ట్ కాస్ట్ అండ్ టాక్సెస్ తగ్గడం వల్ల నెట్ ప్రాఫిట్ 422 బేస్ పాయింట్స్ అనేది ఇంప్రూవ్ అయింది. మేనేజ్మెంట్ వాళ్ళు బిజినెస్ అవుట్లుక్ పరంగా ఇలా చెప్తున్నారు. బ్యాలెన్స్ షీట్ ని కానీ క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ముఖ్యంగా వీళ్ళ యొక్క దీర్ఘకాలికమైన అప్పులు అండ్ షార్ట్ టర్మ్ బారోవింగ్స్ రెండు కూడా తగ్గినాయి. ఇది వరకు ఉండే 3000 crores నుంచి ఇప్పుడు దాదాపు 1243 crores వరకు వీళ్ళ అప్పుల్ని తగ్గించుకుని వచ్చేసారు. క్యాష్ ఫ్లో విషయానికి కానీ వస్తే 2024లోని 2808 crores ఉండే వీళ్ళ క్యాష్ ఫ్లోస్ కాస్త ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025కి కొంచెం పేయబుల్స్ నుంచి ప్రెషర్ వల్ల తగ్గిపోయింది. అండ్ దీని ప్రకారంగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో విషయానికి వస్తే ఈ 3 సంవత్సరాల పాటు 1.07 నుంచి 1.15 times వరకు పెరుగుతుంది. సో ఇలాగుంది. కాకపోతే ఈ కంపెనీ కొన్ని రిస్క్స్ అయితే ఎదుర్కోవాల్సింది. మొట్టమొదటి రిస్క్ జనవరిలోని ఈ కంపెనీ యొక్క PE రేషియో 8.9 times దగ్గర ఉంది. ఇది వాళ్ళ యొక్క పియర్స్ తోనే అండ్ మిగతా కంపెనీస్ మీడియన్స్ తో పోలిస్తే ఇది తక్కువగానే ఉంది. PEG రేషియో కూడా 0.19 times ఉంది. అంటే గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఈ రీసెంట్ క్వార్టర్లో గ్రోత్ అనేది చాలా తగ్గిపోయి నెగటివ్ గా తయారవడం తోటి మనం కొంచెం ఈ ట్రెండ్ ని గమనించుకుంటూ ఉండాలి. రెండవది, వీళ్ళకి వాలటాలిటీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆపరేట్ చేస్తున్న షిప్స్ ఏవైతే ఉంటాయో 80% ఓపెన్ మార్కెట్, అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ అండ్ సప్లై ఆధారితంగా ఇది రన్ అవుతుంది. కాబట్టి ఫ్రైట్ రేట్స్ లో ఏ మాత్రం తగ్గింపు, అంటే ఇప్పుడే మనం చూసాం ప్రోడక్ట్ ట్యాంకర్స్ యొక్క ఫ్రైట్ రేట్స్ తగ్గడం తోటి డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది నెట్ ప్రాఫిట్ పైన పడిపోతుంది. సో అటువంటి పరిస్థితిని వీళ్ళు ఎక్కువగా ఎదుర్కోవడం తోటి వాలటాలిటీ రిస్క్ కూడా ఈ కంపెనీ వాళ్ళు గురవుతారు. కంపెనీ నంబర్ 3 అరబిందో ఫార్మాలోని గత క్వార్టర్లోని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 0.6% స్టేక్ ని అక్వైర్ చేసుకుంటే HDFC మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు 3.25% స్టేక్ ని అక్వైర్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2024లోని ఈ కంపెనీ యొక్క స్టాక్ చాలా హైగా ఆల్ టైమ్ హైని 1593 రూపీస్ కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 30% కరెక్షన్ కి గురైంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కానీ చూస్తే 960 and 1000 మధ్యలో సపోర్ట్ జోన్స్ దగ్గర ఆపరేట్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ నంబర్స్ పరంగా 2 సంవత్సరాలు 2023 నుంచి 2025 మధ్యలో కానీ చూస్తే ఈ కంపెనీ యొక్క సేల్స్ 1.28 times పెరిగింది. అదే టైంలో మెటీరియల్ కాస్ట్ 45% నుంచి 41%కి పడిపోయింది. ఎక్స్పెన్సెస్ కేవలం 1.19 times మాత్రమే పెరగడం తోటి వీటన్నిటి వల్ల కాస్ట్ ని బాగా అదుపులో పెట్టుకోవడం తోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ 1.77 times పెరిగితే నెట్ ప్రాఫిట్ 1.81 times కి పెరిగింది. జనవరిలోని ఈ కంపెనీ యొక్క PE రేషియో, PE ట్రేడింగ్ అనేది 19 times దగ్గర జరిగింది. ఇతర కంపెనీస్ అండ్ మీడియంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాకపోతే వీళ్ళ యొక్క PEG రేషియో 2.4 ఉంది. అంటే ఆల్రెడీ చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుందని ముందే అందరూ నమ్మారు. కాబట్టి అరబిందో ఫార్మా ఏ బిజినెస్ లో ఉంది? వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ లెవెల్లోని ఫార్మాస్యూటికల్ కంపెనీ అంటే వీళ్ళు మెడిసిన్స్ ని సొంతగా డెవలప్ చేసి తయారు చేసి మార్కెటింగ్ కూడా చేస్తారు. ఎండ్ టు ఎండ్ అంటే సప్లై చైన్ సొల్యూషన్స్ లోని ఎండ్ టు ఎండ్ ఒక ఫార్ములేషన్స్, API ఫార్ములేషన్స్ మొదలుకొని ఫినిష్డ్ మెడిసిన్ ని మార్కెట్ లో తెచ్చేంత దాకా మొత్తం సొల్యూషన్స్ ని వీళ్ళే అందిస్తారు. 52% దాకా వీళ్ళ సొంత API ఫార్ములేషన్స్ ఏవైతే వీళ్ళు తయారు చేస్తున్నారో సొంతగా ఇన్ హౌస్ తయారు చేయడం వల్ల దాని యొక్క క్వాలిటీ మీద, దాని యొక్క వివిధ రకాల ఖర్చుల పైన చాలా ఎక్కువ కంట్రోల్ అనేది ఈ పర్టికులర్ కంపెనీకి ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన మిగతా నెట్వర్కింగ్ మెట్రిక్స్ తెలుసుకుందాం. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ 30కి పైగా దేశాల్లో, అంటే మన ఇండియాతో పాటుగా బ్రెజిల్, చైనా, పోర్చుగల్ ఇటువంటి దేశాల్లో కూడా ఉంది. అండ్ వీళ్ళకి వచ్చే ఆదాయంలో 44% ఆదాయం వచ్చేది అమెరికా నుంచి. సో ఇక్కడ వీళ్ళకుండే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. Q2కి సంబంధించిన రిజల్ట్స్ పరంగా 2026లో కానీ చూసినట్టయితే రెవెన్యూ అనేది 6% మాత్రమే పెరిగింది. US ఫార్ములేషన్స్ కి ఉన్న బిజినెస్ యూరోప్ అండ్ గ్రోత్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ ని మెయింటైన్ చేయడం వల్ల యూరోప్ రీజన్ లో మాత్రమే వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ 17.8% గ్రోత్ అనేది ఉంది. 2480 crores కి చేరుకుంది. యాంటీ రెట్రోవైరల్ సెగ్మెంట్ లోని రెవెన్యూ అనేది 68% ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యి 325 crores కి చేరుకుంది. ఎక్స్పెన్సెస్ పరంగా 6% ఇయర్ ఆన్ ఇయర్ సేమ్ గానే అలాగే ఉంది. కాకపోతే ఆపరేటింగ్ ప్రాఫిట్ దీనివల్ల 7% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% వరకు ఉంది. బాటమ్ లైన్ విషయానికి వస్తే డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్ రేట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నెట్ ప్రాఫిట్ 4% ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది అండ్ చాలా వరకు లిమిట్ అయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10% మాత్రమే ఉంది. గ్రోత్ అవుట్లుక్, భవిష్యత్తులో ప్రణాళికలు ఎలాగుండాలి అని మేనేజ్మెంట్ వాళ్ళు తెలియపరుస్తున్న మెట్రిక్స్ ప్రకారంగా కానీ చూస్తే వాళ్ళు 2026కి ఇచ్చిన గ్రోత్ గైడెన్స్ ఆధారంగా రెవెన్యూ అనేది
మార్జిన్ అనేది 20-21% మధ్యలో ఉండాలి అని నిశ్చయించుకున్నారు. అండ్ రెండవది యూరోప్‌లో వీళ్ళ యొక్క బిజినెస్ బాగానే ఫ్లరిష్ అవుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఇయర్‌లోని యూరో 1 బిలియన్‌ని దాటుకునే అంత కెపాసిటీ ఉంది అని నమ్ముతున్నారు. సో ఇక్కడ కీ మార్కెట్స్‌గా వీటిని కూడా పెంచుతున్నారు. చైనాలో కూడా వీళ్ళ యొక్క బిజినెస్‌ని ఇంకా విస్తరించడం కోసం చైనా మార్కెట్స్‌ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ అలా రాబోయే 2-3 సంవత్సరాల మధ్యలోని ఇక్కడ ఎప్పుడైతే ఎక్కువగా మార్కెట్ క్యాప్చర్ అనేది జరుగుతుందో నెట్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతుంది అని చాలా గట్టిగా ఆశిస్తున్నారు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్. సో బారోయింగ్స్ పరంగా 2025లోని బ్యాలెన్స్ షీట్‌లో గాని చూసినట్టయితే ఎక్కువగా తగ్గినట్టుగా ఉంది ఈ పర్టిక్యులర్ హాఫ్ ఇయర్‌కి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేశారు. అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అలాగే ఉన్నాయి. సో టోటల్ బారోయింగ్స్ అనేవి తగ్గినాయి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 17 crores నుంచి 576 crores పెరిగింది. సో ఇది మనం మానిటర్ చేసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ పరంగా గాని చూస్తే 2024లోని క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 2435 crores ఉంది. రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీస్ యొక్క ప్రెషర్ వల్ల ఉన్నా కూడా ఇంతవరకు జనరేట్ చేయగలిగారు. ఫినాన్షియల్ ఇయర్ 2025లోని 3925 crores వరకు పెరిగింది. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్‌లో 2885 crores. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 1.7 times. అంటే వీళ్ళు బాగానే ఈజీగానే క్యాష్ లో కన్వర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కంపెనీ యొక్క కీ ఇష్యూస్ ఏంటి? రెగ్యులేటరీ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. ఇన్వెంటరీని వీళ్ళు ఎక్కువగా అంటే 9000 crores నుంచి 11000 crores దాకా పెంచుకోవడం వల్ల అండ్ ఇక్కడ ఇన్వెంటరీ డేస్ అనేవి కూడా పెరిగినాయి. 284 నుంచి 310 days వరకు పెరిగినాయి. అండ్ ఇన్వెంటరీ టు సేల్స్ రేషియో కూడా 33.8 నుంచి 34.4%కి పెరిగింది. ఈ ట్రెండ్ కానీ ఇలాగే కంటిన్యూ అయితే డిమాండ్కి సప్లైకి మధ్యన వచ్చే విభేదాల వల్ల వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంటెన్సిటీ పెరిగి ఫ్యూచర్లోనే వీళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం అనేది చూపిస్తుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ 44% చైనా నుంచి ఇంపోర్ట్స్ అయితే అవుతున్నాయి. అక్కడ ఎటువంటి రిస్క్కి గురయ్యి ఎకానమీ స్లో డౌన్ అయినా ఏదైనా రూల్స్ అండ్ కండిషన్స్ మారినా ఇది వీళ్ళనే ప్రభావితం చేస్తుంది. సో ఇదండి ఏవైతే 3 కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే టాప్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ని గత క్వార్టర్లో పెంచుకున్నట్టుగా వివరాలు అనేవి తెలియపరిచాను కదా. ఏదన్నా స్టాక్స్లోని మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. ఆన్ దిస్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీకు ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.